సో నిన్నటి వరకు మనము అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించిన హిస్టరీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కోసం చూద్దాం ఒకసారి. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే డిప్లాయ్‌మెంట్ మోడల్స్, తర్వాత టోటల్ కాస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాంటి కొన్ని థియరీ పాయింట్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత రేపటి నుంచి మనం ఆహ్, ప్రాక్టికల్ వర్షన్‌లోకి వెళ్తాం అన్నమాట. ఓకే. ఓకే. అదే మన పెయింట్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందులో అయితే ఇంకొంచెం మీరు క్లారిటీగా వస్తది మీకు. సో ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలండి. నిన్నటి వరకు మనం బిల్డింగ్ బ్లాక్స్ అవన్నీ నేర్చుకున్నాం కదా! సో ఈ రోజు నుంచి ఏంటంటే సర్వీస్ మోడల్స్ నుంచి నేర్చుకోవాలి మనం. సో సర్వీస్ మోడల్స్ నుంచి ఈ రోజు మనం నేర్చుకుంటాం. దానికంటే ముందు నిన్న కొంతమంది క్లాస్ అప్సెట్ అయ్యున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేనేం చేస్తానంటే మొత్తం అంతా చెప్పను గానీ జస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత నుంచి నిన్న క్లాస్ ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో పెట్టడం జరిగింది. మీకు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ మీకు యాక్సెస్ ఉంటది. ఛానల్ నేమ్ కొంతమంది తెలుసు. ఆల్రెడీ కొంతమంది చూసారు. దాదాపు ఇప్పుడు ఒక 50 మెంబర్స్ వరకు చూసారు ఆ వీడియో. ఒకవేళ మీకు ఛానల్ కావాలనుకుంటే అక్కడ చూడొచ్చు మీరు. ఓకే. సో ఈ రోజు క్లాస్ ఇప్పుడు సర్వీస్ మోడల్స్ మీద చెప్తానన్నాను కదా! ఫస్ట్ మీకు ఏంటంటే నిన్న కొంతమంది క్లాస్ మిస్ అయ్యారంటారు కదా! ఆళ్ళ కోసం ఏంటంటే మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటనేది చూద్దాం మనం. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటనేది తెలిసిందనుకో అప్పుడు ఆటోమేటిక్‌గా కొంచెం క్లారిటీ ఉంటది. నేను ఆల్రెడీ మీకు డెఫినిషన్ చెప్పాను కదా! యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వయా ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ యాస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అన్నాను. యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ అంటే ఏంటి? ఐటీ రిసోర్సెస్ అంటే ఇట్ మే బి స్టోరేజ్, నెట్వర్క్ అలా ఏదైనా కంప్యూటింగ్ సర్వీసెస్, డేటాబేస్ ఇలా ఏదైనా కావచ్చని చెప్పేసి మీకు చెప్పాను నేను. ఓకే. సో అలా ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు పెయింట్ ఓపెన్ చేశాను కదా! సో నా పెయింట్‌లో ఒకసారి మీకు చూపిస్తాను. సింపుల్‌గా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ మనకి వచ్చిన వర్డ్స్‌లో మనకు అర్థం కావాలనుకుంటే ఓకే. సపోజ్ ఒక పర్సన్ నేను ఇక్కడ నార్మల్‌గా ఏస్తున్నాను ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ పర్సన్ అనడం కన్నా సింపుల్‌గా ఇక్కడ స్టార్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడండి. ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే అతను ఓకే. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ ఇదండి ఇది. ఓకే. స్టార్టింగ్ పాయింట్ ఇది. తర్వాత ఎండింగ్ పాయింట్ ఇదన్నమాట. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి వెళ్దాం అనుకుంటున్నాడు. అయితే ఇతనికున్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఇతనికున్న ఆప్షన్స్ ఏంటంటే చూడండి. ఇతనికున్న ఆప్షన్స్ ఏంటంటే నేను క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినిషన్‌ని మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఇతనికున్న ఆప్షన్స్ ఏంటి? బైక్. ఓకే. బైక్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత కార్. కార్ మీద కూడా వెళ్ళొచ్చు. ఆ లొకేషన్‌కి. ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి. ఓకే. ఆ తర్వాత ఆటో. ఆటో మీద కూడా వెళ్ళొచ్చక్కడికి. అయితే ఇప్పుడు ఈ బైక్, కారు, ఆటో ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇతను ఈ ఈ ఈ 3 ఈ 3 మీడియమ్స్ ద్వారా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి రీచ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ బైక్ ఆల్టర్‌నేటివ్ తీసుకోండి. బైక్ ఆల్టర్‌నేటివ్ తీసుకొని, నేను షాప్‌కెళ్ళి ముందు బైక్ కొనుక్కున్నాను. షాప్‌కెళ్ళి బైక్ కొనుక్కొని, బైక్ మీద ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కెళ్ళాను నేను. ఓకే. షాప్ మీద బైక్ కొనుక్కొని, షాప్ దగ్గరికెళ్ళి బైక్ కొనుక్కొని, ఈ పాయింట్ నుంచి అది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్‌కి నేను వెళ్ళాను. ఇదిగోండి. ఓకే.
స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి బైక్ కొనుక్కొని వెళ్ళాను. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశాను, కార్ కొనుక్కున్నాను. ఓకే, నెక్స్ట్ నేను కార్ కొనుక్కున్నాను. కార్ కొనుక్కొని నేను ఏం చేశానంటే మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి నేను కార్ వేసుకొని వెళ్ళాను నేను. సపోజ్ ఓకే, కార్ వేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చివరాక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటి మనకి, ఆటో. సరే, ఆటో కొనుక్కోం కదా, సపోజ్ ఆటో కూడా మనం ఓన్గా పర్చేస్ చేసుకొని మనం వెళ్ళాం అనుకోండి. ఆటో కూడా మనం ఓన్గా పర్చేస్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళి ఇప్పుడు ఓన్ కార్, ఓన్ బైక్, ఓన్ ఆటో ఏదైనా సరే మనకు ఓన్ మనీతో కొనుక్కుంటే బైక్ కి కాస్ట్ ఎంత అవుతుంది జనరల్ గా, ఓన్ కాస్ట్ ఓన్ మనీతో కొనుక్కుంటే తక్కువలో తక్కువ ఒక 1 lakh అవుతుంది. తక్కువలో తక్కువ ఒక బైక్ కొనుక్కోవాలంటే మనకి 1 lakh అవుతుంది. అదే కార్ అనుకోండి తక్కువలో తక్కువ ఒక 5 lakh అవుతుంది. ఓకే, తక్కువలో తక్కువ ఒక 5 lakh అవుతుంది. ఇప్పుడు ఆటో అయితే ఒక 3 lakh. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఒక 5 kilometers అనుకోండి. ఇది ఒక 5 kilometers. నేను 5 kilometers డిస్టెన్స్ వెళ్ళడానికి 1 lakh పెట్టుకొని ఓన్ బైక్ కొనుక్కొని వెళ్ళొచ్చు, ఏదో 5 lakh పెట్టుకుని కార్ కొనుక్కొని వెళ్ళొచ్చు, 3 lakh పెట్టుకుని వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాం అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళి పని చూసేసుకొని రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చిన తర్వాత మనకి ఏం మిగిలింది, మన పని అయిపోయింది. మన పని అయిపోయిన తర్వాత ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమవుతుంది అంటే మనకి బడ్డెన్ లాగా అవుతుంది అనమాట. అంటే ఏంటంటే సపోజ్ నేను 5 kilometer డిస్టెన్స్కి వెళ్ళి ఇక్కడ నా పని నేను వర్క్ చేసుకునే పని ఉంటుంది కదా, ఆ వర్క్ వాల్యూ ఎంత అంటే జస్ట్ ఒక 5,000 అనుకోండి. ఓకే, జస్ట్ ఒక 5,000 వర్క్ కోసం, వాయిస్ బ్రేక్ అవుతుందా మళ్ళీ, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఏంటంటే 5,000 వర్క్ కోసం నేను 1 lakh పెట్టుకొని 5 kilometers ట్రావెల్ చేశాను, మళ్ళీ వచ్చాను. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5K వచ్చింది. కానీ ఓన్ బైక్ కొనుక్కున్నప్పుడు 1 lakh లో 5,000 తీసేస్తే ఎంత, 1,95,000 మనకి ఇది 95,000 మనకి మైనస్ అయింది. సో 95,000 బడ్డెన్ పడింది అనమాట. ఇక్కడ ఎంత పడిందండి, 95,000 బడ్డెన్ పడింది. 95,000 బడ్డెన్ పడింది. ఇది ఇప్పుడు దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ కి రిలేట్ చేయాలనుకోండి, సపోజ్ ఈ 95,000 ని మనం రెడ్యూస్ చేయాలనుకోండి, మనం సింపుల్ గా ఒక షేర్ ఆటో ఈ 5 kilometers కి నార్మల్ గా ఒక షేర్ ఆటో తీసుకున్నాం అనుకోండి. నార్మల్ గా ఒక షేర్ ఆటో తీసుకుంటే షేర్ ఆటో బాగా రిచ్ గానే ప్లాన్ చేద్దాం. ఇక్కడ షేర్ ఆటో తక్కువలో తక్కువ ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, జనరల్ గా ఓలా ఆటో బుక్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం ఓలా కంపెనీ ఆటో మనం బుక్ చేసుకున్నామంటే ఇక్కడ ఏమవుతుంది, వాడు 1 kilometer కి 7 rupees చెప్పున, రిచ్ గా 1 kilometer కి 7 rupees చెప్పున 5 into 7 ఇక్కడ మనకి ఎంత అవుతుంది, కాస్ట్ 35 rupees అవుతుంది. రాను 35 మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి అదో 35, మొత్తం 70 rupees అవుతుంది. ఓకే, 70 rupees అవుతుంది మనకి. ఇప్పుడు మీకు మీరు వెళ్ళిన వర్క్ ఎంత, మీరు వెళ్ళిన వర్క్ ఏమో 5,000 కోసం వెళ్ళారు, కానీ మీరు బైక్ కొనుక్కోవడం వల్ల మీకు 95,000 మైనస్ అవుతుంది. అదే షేర్ ఆటోలో వెళ్ళడం వల్ల ఏమవుతుంది, 70,000 70 rupees తో అయిపోతుంది. మిగతా మనకి 5K వర్క్ కి తగ్గట్టుగా 70 rupees ఇన్వెస్ట్మెంట్ మనకు సరిపోతుంది. ప్లస్ ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, సార్ మనకు ఓన్ బైక్ ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళి ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా సార్ అంటే, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచించాలంటే, ఇది ఇక్కడ మీరు ఓన్ బైక్ కానీ, ఓన్ కార్ కానీ, ఓన్ ఆటో కానీ ఏదైనా కొనుక్కున్నారనుకోండి, కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఫ్యూయల్ కొట్టించాలి. ఫస్ట్ ఫ్యూయల్ కాస్ట్ మెయింటెనెన్స్ చేయించుకోవాలి.
మెయింటెనెన్స్ కాస్ట్, సర్వీసింగ్ అని, తర్వాత దానికి ఎప్పటికప్పుడు మిగతా అడ్జస్ట్మెంట్లు, రిపేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అదంతా కూడా మీరే చూసుకోవాలి. సో అది మీది కాబట్టి ఆ మెయింటెనెన్స్ కాస్ట్లు, సర్వీస్ కాస్ట్లు అవన్నీ కూడా మీ మీద పడుతుంటాయి. ఓకే, మళ్ళీ ఒకసారి చాటింగ్ వస్తుంది. కెన్ వీ హ్యావ్ గూగుల్ మీట్ లింక్ ప్లీజ్? గూగుల్ మీట్ లింక్ ఏం లేదండి, ఓన్లీ జూమ్ లింకే. ద వాయిస్ ఇస్ లాగింగ్ అండ్ హ్యాస్ డిస్టర్బెన్స్ ప్రాబబ్లీ డ్యూ టు నెట్వర్క్. వాయిస్ ఏ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? ఒకసారి మళ్ళీ చెప్పండి. వాయిస్ అర్థం కావట్లేదు. ఓకే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి 70 రూపీస్తో ఇక్కడ మనకి 1 lakh వెళ్ళినప్పుడు మనం 1 lakh తో పాటు ఎవ్రీడే మనం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది కదా. 1 lakh వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్, ఇది 1 lakh బైక్ ఓన్ గా కొనుక్కుని వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి అదనంగా పడుతుందండి. అదే మనం 70 రూపీస్ ఆటోతో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది మనం చేయక్కర్లేదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ఆటో. మెయింటెనెన్స్ ఈస్ 0. ఓకే, సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇదే అన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మన అవసరమైనప్పుడు మనకు కావాల్సిన రిసోర్స్ ఉపయోగించుకొని కావాల్సినంత పే చేసి ఇంకా అక్కడతో ఆగిపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు నిన్న గూగుల్ డ్రైవ్ అని చెప్పాను కదా. గూగుల్ డ్రైవ్ అని చెప్పినప్పుడు నేను మీకు ఏం చెప్పాను, నేను అందులో నాకు డేటా అంతా కూడా, అప్పుడు ఆ డేటా ఉంది కదా, డేటాని స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత 100 GB 1300 పెట్టి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. నాకు నచ్చినట్టు ఉపయోగించి తీసుకున్నాను 100 GBని. నా పని అయిపోయింది, ఇంకా దాన్ని అలా వదిలేస్తాను నేను. మళ్ళీ దానికి పేమెంట్ చేయక్కర్లేదు, సెక్యూరిటీ ఇవ్వక్కర్లేదు, యాంటీవైరస్ వేయక్కర్లేదు. అదంతా కూడా ఎవరిది, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. బికాస్ ఆ 100 GB డేటాని రెస్పాన్సిబుల్ ఎవరు, కంపెనీ వాళ్ళు. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 70 రూపీస్ ఇచ్చి, ఇప్పుడు షేర్ ఆటోలో 70 రూపీస్ ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ నీకు ఎలాగైతే 0 ఉంటుందో, క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా అంతే. క్లౌడ్ కంప్యూటింగ్ దీనికి చెప్పాలి, క్లౌడ్ కంప్యూటింగ్ దీనికి రిలేటెడ్ గా చెప్పాలంటే చూడండి చెప్తాను. క్లౌడ్ కంప్యూటింగ్ కి దీనికి రిలేటెడ్ గా చెప్పాలనుకుంటే న్యూ అనే దాంట్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇది డోంట్ సేవ్ కొట్టేస్తున్నాను. ఇంకా సపోజ్ ఓకే, సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, అంటే ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ కి ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్న తర్వాత ఫస్ట్ ఐటీ కంపెనీకి ప్లానింగ్ చేస్తారు. ఆ తర్వాత మనం ఎక్విప్మెంట్ ని మనం తెచ్చుకోవాలి. ఐటీ కంపెనీలో మనకి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఐటీ కంపెనీలో ఏముంటాయి మనకి, కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ కొనుక్కొని పెట్టుకుంటాం మనం. తర్వాత కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటాయి ఐటీ కంపెనీలో, కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత ఐటీ కంపెనీలో ఏముంటాయి మనం నెక్స్ట్ మనకి, స్టోరేజ్ డివైసెస్. అప్పుడు కంప్యూటర్ కొనేసిన తర్వాత దానికి మనం ఏం చేయాలి, మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనాలి. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం కొనాలి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం కొనాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కొన్న తర్వాత మనకి నెక్స్ట్ ఏం కొనాలి, యాంటీవైరస్ కొనాలి. యాంటీవైరస్ కొన్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకా మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే, వెరీ గుడ్. సాఫ్ట్వేర్స్ అవన్నీ ఓకే, మొత్తం అవన్నీ కూడా కొనాలి, చెప్తాను. అది కూడా వస్తాను, అక్కడికి కూడా వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓకే, నెక్స్ట్ యాంటీవైరస్ అయిపోయిన తర్వాత స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్ కొనుక్కోవాలి.
హార్డ్ డిస్క్లు కొనుక్కోవాలి. ఓకే, స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్లు కొనుక్కోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, హార్డ్ డిస్క్ కొన్న తర్వాత ఒక సాధారణంగా ఒక ఐటీ కంపెనీ పెట్టేటప్పుడు జరిగే ప్రాసెస్ చెప్తాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ కంపెనీ, ఇప్పుడు ఐటీ కంపెనీ పెట్టామంటే అది సర్వీస్ బేస్ ఆర్ అప్లికేషన్ డెవలప్మెంట్ బేస్. అది ఇప్పుడు సపోజ్ సర్వీస్ ఆర్ అప్లికేషన్. సర్వీస్ ఆర్ అప్లికేషన్ బేస్. ఓకే, సర్వీస్ అది ఇప్పుడు మనం పెట్టే కంపెనీ సర్వీస్ కానీ అప్లికేషన్ బేస్ కంపెనీ కానీ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఓకే, సర్వీస్ కానీ అప్లికేషన్ బేస్ కానీ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం ఈ సర్వీస్ ఆర్ అప్లికేషన్ బేస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి తగ్గట్టుగా ఆ సర్వీస్ ఆర్ అప్లికేషన్ బేస్ జెన్యూన్ సాఫ్ట్వేర్స్ అనేవి కొనుక్కోవాలి. ఓకే, జెన్యూన్ సాఫ్ట్వేర్స్ అనేవి కొనుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేముంటాయి, ఓకే, నెక్స్ట్ ఏమంటే కంప్యూటర్ అంటే అన్ని కలుపుకొని అంటారా, కంప్యూటర్ అంటే అన్ని కలుపుకొని అంటారా, సర్వర్స్, రైట్, సర్వర్స్ కొనుక్కోవాలి. సర్వర్ కనుక్కోవాలి, సర్వర్స్ ఓకే, సర్వర్స్ అంటే మీన్స్ స్టోరేజ్ అనుకోవచ్చు. సర్వర్స్ కి కొనుక్కోవాలి, వాటికి స్టోరేజ్ కొనుక్కోవాలి మళ్ళీ మనం వాటికి. ఓకే, స్టోరేజ్ కొనుక్కోవాలి. ఆ తర్వాత ఇంకేముంటాయండి, ఇంకా మీరు చాలా చెప్తున్నారు. హైరింగ్ ఎంప్లాయీస్. ఓకే, కంప్యూటర్ అంటే అవన్నీ కలుపుకొనే కదా కంప్యూటర్ అంటామంటే, అన్ని కలుపుకొని కంప్యూటర్ అనం. కంప్యూటర్ అంటే మీరు ఇంకా టెక్నికల్ గా మరీ డెప్త్ టెక్నికల్ గా వెళ్తే కంప్యూటర్ అంటే సింపుల్ గా సిపియు మాత్రమే. మానిటర్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ద కంప్యూటర్. ఎందుకంటే మానిటర్ అనేది జస్ట్ మనకి చూపిస్తుంది అంతే, అదేం కంప్యూటింగ్ డివైస్ కాదండి. మనం కంప్యూటింగ్ డివైస్ అంతా కూడా సిపియులో జరుగుతుంది. మొత్తం అంతా కలుపుకొని కంప్యూటర్ అంటే అప్పుడు యాంటీవైరస్, హార్డ్ డిస్క్ అవన్నీ ఇన్బిల్ట్ రావాలి, కానీ ఇన్బిల్ట్ రావు, అవన్నీ బయట నుంచి వస్తాయి. సో అన్ని కలుపుకొని మనం కంప్యూటర్ అన్నాం. మనం యాంటీవైరస్ ఫంక్షన్ వేరు, కంప్యూటర్ ఫంక్షన్ వేరు, సిపియు ఫంక్షన్ వేరు, అలాగే హార్డ్ డిస్క్ ఫంక్షన్ వేరు, స్టోరేజ్ ఫంక్షన్ వేరు, అన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ మనం పర్చేస్ చేయాలి ఖచ్చితంగా ఒక కంపెనీ పెట్టేటప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ కామన్, సరే ఇంటర్నెట్ కూడా పెడదాం. ఇంటర్నెట్ కూడా మీరు అన్నట్టు పెడతాను నేను, అంటే మీకు ప్రాక్టికల్గా అర్థం అవడం కోసం చెప్తున్నానండి ఇది అంతా కూడా. ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ పెట్టారు. ఇంటర్నెట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంటాయి, సర్వీస్ ఆర్ ప్రొడక్షన్. ఓకే, బేస్డ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్. ఓకే, నెట్వర్క్ డివైసెస్ అంటే ఇంకా హార్డ్వేర్. ఇంకా ఇంకేం పెడదామంటే మనం హార్డ్వేర్ అని పెడదాం మనం. ఓకే, ఇంకా అన్ని కలుపుకొని ఇందులో వచ్చేస్తే అది నెట్వర్క్ అవ్వచ్చు, రోటర్ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, అడిషనల్ హార్డ్వేర్. ఓకే, ఇప్పుడు అడిషనల్ హార్డ్వేర్, బిల్డింగ్ అవన్నీ కామన్. బిల్డింగ్ అవన్నీ అవి కంపెనీకి కామన్ కదా, కామన్ కాకుండా కామన్ కానివి మనం చూద్దాం. ఓకే, ఫర్నిచర్, బిల్డింగ్ అవన్నీ కంప్యూటర్ అదే మన ప్రొడక్షన్ కి సంబంధించిన విషయం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఒక ఐటీ కంపెనీ పెట్టేటప్పుడు కంప్యూటర్స్, యాంటీవైరస్లు, హార్డ్ డిస్క్లు, ఓఎస్లు, జెన్యూన్ అప్లికేషన్లు, సర్వర్లు, స్టోరేజ్లు, ఇంటర్నెట్లు, అడిషనల్ హార్డ్వేర్, ఇంకా ఏది ఉంటే అన్ని మనం పెట్టుకున్నాం. అంటే ఇనీషియల్ గా అంటే ఇప్పుడు మనం కంపెనీ పెట్టాలని ప్లాన్ చేసిన తర్వాత దానికి ఫస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇవి కావాలనుకుందాం ఎగ్జాంపుల్. ఇందులో ఇవన్నీ కొనాలంటే మనకి ఎంత అవుతుందండి, కమ్సికం అంటే మామూలుగా తక్కువలో తక్కువ ఎంత అవ్వచ్చు? ఎనీ గెస్?
1 crore. Okay. 16,000, 50 lakhs, 1 crore, 50 lakhs. ఓకే. సరే. మధ్యస్థంగా మనం 50 lakhs చూసుకుందాం. ఒక 50 లక్షలు పెట్టి మొత్తం ఇవన్నీ కొన్నారు. ఓకే. 50 లక్షలు పెట్టి మొత్తం ఇవన్నీ కొన్నారు. అయితే ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు 50 లక్షలు పెట్టి నేను ఇయన్నీ మొత్తం రెంటో, బిల్డింగు, ఫర్నిచరు, ఈ కంప్యూటర్లు మొత్తం అన్నీ కొనేసాను. జెన్యూన్ సాఫ్ట్‌వేర్ అన్నీ కొనేసాను. అయితే నేను నా బిజినెస్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక లాస్ అయ్యానండి నేను. నేను నా బిజినెస్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక లూజ్ మై బిజినెస్. ఇక్కడ చూడండి లూజ్ అయ్యాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా బిజినెస్ నేను లూజ్ అయ్యాను నేను. దెన్ వాట్ ఈస్ మై పొజిషన్? ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు హార్డ్ డిస్క్‌లు ఇవన్నీ కొన్నాను కదా నేను. ఇవన్నీ కొన్నప్పటికి నాకు అప్పుడు ఏమైందంటే సరిగ్గా నేను ప్రొడక్షన్ చేసుకోలేక నాకు లాస్ అయిందండి. 50 లాక్స్ కాస్త మొత్తం అంతా నాశనం అయిపోయింది డబ్బులంతా కూడా. అప్పుడు మనకి రిస్క్ బేరింగ్ ఇక్కడ అన్నీ మనం కొనుక్కుంటే రిస్క్ బేరింగ్ అన్నది ఉంటది. ఇందులో ఇంకా అడిషనల్ కాస్ట్ ఇంకోటి చెప్పనా నేను? అడిషనల్ కాస్ట్ ఇంకోటి ఏంటో చెప్పనా? మెయింటెనెన్స్. ఇక్కడ మెయింటెనెన్స్ అంటే బిల్డింగ్‌కో లేకపోతే ఇంక దేనికో కాదండి. మన డేటాకి మనం రెగ్యులర్‌గా చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డేటా వర్క్, మన సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ బయటికి వెళ్ళకుండా మనం చేయడం కోసం మనం మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటది. మెయింటెనెన్స్ కాస్టే దాదాపు చాలా ఎక్కువ ఉంటది. మనం మెయింటెనెన్స్‌కే చాలా ఎక్కువ పడతాం. ఓకే. ఆఫీస్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం మాట్లాడదాం మనం. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం పక్కన పెట్టి. ఓకే. ఈ సిస్టమ్ మెయింటెనెన్స్ వర్క్ కూడా మనకి ఎక్స్‌ట్రా పడతది. సో, ఈ సిస్టమ్ మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఈ సిస్టమ్ మెయింటెనెన్స్, ఈ సిస్టమ్ కొనుక్కోవడానికి అయ్యే కాస్ట్ ఇదంతా కలిపి మనకి బోలెడంత అవుతది. అల్టిమేట్‌గా బికాస్ ఆఫ్ మై ఫూలిష్ బిజినెస్ యాక్టివిటీస్ నేను బిజినెస్‌లో లాస్ అయిపోయాను. అప్పుడు ఈ బర్డెన్ అంతా మన మీద పడి మనకి కొంచెం చాలా కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతాం అన్నమాట. ఓకే. కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతాం. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్‌ని మనం పెంచడానికి మనకొచ్చిందే ఓకే. పెంచడానికి వచ్చిందే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్‌కి అందరూ కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో చెప్తా చూడండి. మనం కంప్యూటర్స్ కొనుక్కుంటాం. మనం చేసేదేంటంటే మన దగ్గర ఏముంటదంటే ఒక కంప్యూటర్ ఉంటదండి. ఓకే. ఒక కంప్యూటర్ ఉంటది. తర్వాత ఇంటర్నెట్ ఉంటది. అంతేనండి. కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవే ఉంటాయి. మిగతా ఏవి కూడా ఉండవు. ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ ఉండి నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గరికెళ్ళాను. వాడు ఫ్రీగా నాకు ఓఎస్ ఇస్తాడు. ఫ్రీగా నాకు స్టోరేజ్ ఇస్తాడు. ఫ్రీగా అంటున్నాను. సారీ. ఇప్పుడు సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఏసుకోవడానికి నేను కంప్యూటర్, ఇంటర్నెట్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఓఎస్ అంటే సార్ మీకు ఇన్‌బిల్ట్ ఓఎస్ మనకుంటది కదా! ఇన్‌బిల్ట్ ఓఎస్ మనకున్నప్పుడు మనకి మళ్ళీ ఇంకొక ఓఎస్ ఎందుకు అంటే కొన్ని అప్లికేషన్స్‌ని కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. సపోజ్ ఇప్పుడు నేను విండోస్ ఆపరేట్ చేస్తున్నాను. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే నాకు లైనక్స్ కాకుండా సమ్ ఉబుంటు అనో లేకపోతే వేరే జెన్యూన్ ఓఎస్ ఒకటి కావాలనుకున్నప్పుడు దాన్ని నేను పర్చేస్ చేస్తే బోలెడంత కాస్ట్ అవుతుంది. అప్పుడు నేను సపోజ్ ఎక్స్‌ట్రా ఓఎస్ ఏదైతే కావాలో ఆ ఓఎస్‌కి నాకు ఒక 1,00,000 అవుతుందనుకోండి. ఓకే. ఆ ఓఎస్ మీద డెవలప్ చేయడానికి నాకు 1,00,000 అవుతే కొనుక్కోవడానికి ఆ ఓఎస్‌ని ఇక్కడ మనకేమవుతది? ఏడబ్ల్యూఎస్ అనే పార్ట్నర్ మనకేం చేస్తారంటే మనకి 10,000కే అంటే ఇది మన 10% కాస్ట్‌కే మనకి ఓఎస్ ఇస్తాడు. 1 ఇయర్ వ్యాలిడిటీకి. సో, మనకిక్కడ మనకి 90% కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతది. దీనివల్ల మనకేమవుతదండి? 90% కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతది. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. సో, మనం మామూలుగా 1,00,000 అయ్యే దగ్గర మనం 90% ఇక్కడ సేవ్ చేసి 10,000కే మనం పెట్టుకున్నాం 1 ఇయర్ వ్యాలిడిటీ. తర్వాత హార్డ్ డిస్క్‌లు. ఇప్పుడు సపోజ్ స్టోరేజ్ తీసుకుందాం. స్టోరేజ్ అన్నా, హార్డ్ డిస్క్ అన్నా ఇంచుమించు ఒకటే కాబట్టి ఇప్పుడు స్టోరేజ్ తీసుకుందాం. స్టోరేజ్‌లోకొచ్చేసరికి మనకి స్టోరేజ్ ఎంత కావాలి జనరల్‌గా? హ్మ్. స్టోరేజ్ ఎంత కావాలి? సపోజ్ ఒక 5 టీబీయో, 7 టీబీయో, 10 టీబీ కావాలి. అంటే 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా అనేది నాకు కావాలి. 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా కావాలనుకున్నప్పుడు
ఓకే. ఆ 1 టీబీ హార్డ్ డిస్క్ నార్మల్‌గా బయటైతే 4500 అట్లా దొరుకుతది. 4500 ఇంటూ 10 అంటే 4,45,000 సారీ 45,000 అవుతది. ఇదే 10 టీబీ ఆఫ్ మెమరీ 1 ఇయర్ పాటు ఈడబ్ల్యూఎస్ ఎంతకిస్తది మనకి? 4,500కే ఇస్తది. ఓకే. 4,500కే మనకి 1 టీబీ ఆఫ్ డేటా ఇస్తది. ఇక్కడ కూడా మనం ఏమవుతది మనకి జనరల్‌గా ఇక్కడ కూడా మనకి 90% ఆఫ్ కాస్ట్ అనేది తగ్గుద్ది. ఓకే. 90% ఆఫ్ కాస్ట్ అనేది తగ్గుద్ది. ఆ తర్వాత ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ జెన్యూన్ సాఫ్ట్‌వేర్ అంటే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నాను. జెన్యూన్ సాఫ్ట్‌వేర్ కొనుక్కోవాలి. ఈ జెన్యూన్ సాఫ్ట్‌వేర్ మనకి ఎంతుంటది? మామూలుగా అయితే బయట నార్మల్‌గా దొరికేవి పర్ మంత్ చార్జ్ జెన్యూన్ సాఫ్ట్‌వేర్స్ ఎప్పుడు కూడా పర్ మంత్ చార్జ్ చేస్తాయి. సో, పర్ మంత్ చార్జ్ చేస్తాయి కాబట్టి పర్ ఇయర్‌కి ఎలా లేదనుకున్నా అది కూడా ఒక 1,00,000 అయ్యే ఛాన్స్ ఉంటది. జెన్యూన్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఇక్కడ కూడా మనకి ఏమవుతది? 10,000కే జెన్యూన్ సాఫ్ట్‌వేర్ దొరుకుద్ది మనకి ఏడబ్ల్యూఎస్‌లో. ఓకే. హియర్ ఆల్సో వి రెడ్యూస్ 90% ఆఫ్ ద కాస్ట్. ఓకే. 90% ఆఫ్ ద కాస్ట్‌ని ఇక్కడ కూడా మనం తగ్గిస్తున్నాం మనం. ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ పెడుతున్నాను. ఇదిగోండి సాఫ్ట్‌వేర్ కూడా మనకి 1,00,000 అయితే 90% అవుతది. అయితే ఇప్పుడు ఇక్కడ సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ కూడా మనకి సర్వర్స్ కొనుక్కోవడానికి కూడా మనకి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్, మెయింటెనెన్స్ అవన్నీ కలుపుకొని ఇక్కడ కూడా ఒక 1,00,000, 2,00,000, 3,00,000 అలా. ఇక్కడ ప్రతి చోట కూడా మనకి ఎంత కాస్ట్ అవుతుందనేది గమనించండి. ఇప్పుడు ఒకసారి మనం యాంటీవైరస్ ఏయించామనుకోండి, ఆ యాంటీవైరస్‌ని ఎవ్రీ మంత్ ఆర్ 3 మంత్స్‌కి గాని, లేకపోతే 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్‌కి మనం రెన్యువల్ చేయించి తీరాలి ఖచ్చితంగా. అదే ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్‌కెళ్ళామనుకోండి, మన డేటాకి యాంటీవైరస్ అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ క్లౌడ్. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు డౌట్ రావచ్చు. సార్ ఒకవేళ నేను నా డేటాలో వైరస్ పెట్టి ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లో నేను అప్‌లోడ్ చేస్తే ఏడబ్ల్యూఎస్‌కి వైరస్ పట్టే ఛాన్స్ ఉందా? నో. చిన్న వైరస్ ఉందని డౌట్ వచ్చినా సరే ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్‌గా ఆ డేటా మొత్తాన్ని తీసి పారేస్తది. సో, అక్కడ వైరస్ అనే పదానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో, ఇక్కడ మనం యాంటీవైరస్ ఎయక్కర్లేదు. స్టోరేజ్‌లు సెపరేట్‌గా మనము ఒక స్టోరేజ్‌కి ప్లేస్ పెట్టక్కర్లేదు. సర్వర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జెన్యూన్ సాఫ్ట్‌వేర్‌లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనకి ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్‌లోనే ఇస్తది. మనకి ఆన్‌లైన్‌లోనే ఇస్తది. సో, ఆన్‌లైన్‌లో ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం మిగులుతది? ఫస్ట్ ప్లేస్ మిగులుతది. రెండోది ఎంప్లాయీస్ కూడా తగ్గుతారు. ఎందుకంటే ఇక్కడ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడానికి ఒకళ్ళుంటారు. స్టోరేజ్‌ని మెయింటైన్ చేయడానికి ఒకళ్ళుంటారు. ఇలా ప్రతి చోట ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఉంటారు కదా! సో, అక్కడ మనకి ఎంప్లాయీస్ తగ్గుతారు. అండ్ ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ 50,00,000కి 5,00,000 అన్నాం కదా! 50,00,000 ఇక్కడ 50,00,000తో అయ్యేది 5,00,000కే మనకి ఇయన్నీ కూడా క్లౌడ్‌లో దొరుకుతున్నాయి. 5,00,000కి ఇయన్నీ 5,00,000కి దొరుకుతున్నాయి కాబట్టి, మనకి రిస్క్ అనేది పెద్ద అనిపించదు. అంటే ఏంటి? మనం 50,00,000తో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, అది 5,00,000కే మనకి అందుబాటులో వస్తే, సో, మనకి రిస్క్ అనేది తక్కువుంటది. అండ్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? జెన్యూన్ సాఫ్ట్‌వేర్ అనేది అక్కడే వస్తుంది కదా! సో, జెన్యూన్ సాఫ్ట్‌వేర్ మనకు అక్కడ వస్తున్నప్పుడు ఏదన్నా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు, సాఫ్ట్‌వేర్ గాని, అప్లికేషన్ గాని డెవలప్ చేయాలనుకున్నప్పుడు, మన మైండ్ అనేది కొంచెం చాలా ఫ్రీగా రన్ అవుతది. బికాజ్ లెస్ రిస్క్. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి. ఇప్పుడు సపోజ్ నేను ఓన్‌గా అప్లికేషన్స్ అవన్నీ కొనుక్కొని నాకు కొత్త అప్లికేషన్స్ అవన్నీ నేను డెవలప్ చేసుకుంటే, డెవలప్ చేసుకున్న తర్వాత దానికి పేటెంట్స్ కావాలి. ఆ పేటెంట్స్‌కి మనం ఎక్కడికెళ్ళాలి? మళ్ళీ దానికి కొంత కాస్ట్ అవుతది పేటెంట్స్ కూడా. అదే నేను క్లౌడ్‌లో డెవలప్ చేయడం వల్ల ఏమవుతది? ఈ టైంలో ఈ పర్సన్ ఇప్పుడు సపోజ్ నాది కాపీ కొట్టి ఆహ్, నా నా తర్వాత 1 మంత్ తర్వాత ఎవరో ఒకరు సేమ్ రిలీజ్ చేశారనుకో, ఇది నా సాఫ్ట్‌వేర్ అని కేస్ ఎయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ విత్ రికార్డ్స్. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఇది రికార్డ్స్ ఉంటది కాబట్టి పేటెంట్స్ అనేవి మనకి చాలా ఈజీగా వస్తాయి. పెద్ద కాస్ట్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. అండ్ మన దాన్ని కాపీ కొట్టే అవకాశం కూడా వేరేవాడికి రాదనమాట. బికాజ్ ఇదంతా మన వర్క్ కాబట్టి. ఓకే. సో, ఈ రకంగా మనకి ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్‌కి మనం ఎందుకెళ్తున్నామంటే, అన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్‌కొస్తాయి. మనం దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది జీరో ఉంటది. అండ్ మన దానికి సెక్యూరిటీ ఉంటది మన డేటాకి. అండ్ రిస్క్ అనేది కూడా తక్కువుంటది. దీనివల్ల మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనే దానికి మనం వెళ్తున్నాం అనమాట. ఓకే. ఓకే. ఇది అర్థమైంది గదా!
ఏడబ్ల్యూఎస్ ని హ్యాక్ చేస్తే అప్పుడు ఎలా సార్ అని చెప్పేసి అంటున్నారు. ఏడబ్ల్యూఎస్ ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది కూడా చెప్తాను. ఇప్పుడు సపోజ్ సిస్టమ్ హ్యాకింగ్ ఎలా అవుద్ది అనేది కూడా ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఓకే, డ్రాబ్యాక్స్ కూడా చెప్తాను. కాకపోతే ఫస్ట్ మీరు ఇది వినాలి. ఇది విన్న తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను నేను. సపోజ్ ఇది ఇలా పెట్టాను కదా, ఇక్కడ నేను ఒక బాక్స్ అనేది నేను ఈ సెక్షన్ లో పెడితేస్తాను. ఏడబ్ల్యూఎస్ ని హ్యాకింగ్ ఎందుకు చేయలేము అని చెప్పేసి తెలియాలంటే ఫస్ట్ హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుందో తెలిసిందనుకోండి, ఆటోమేటిక్ గా ఏడబ్ల్యూఎస్ ఎందుకు హ్యాక్ అవుతుంది అనేది తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది మీ సిస్టమ్ అనుకోండి. ఓకే, ఇది మీ సిస్టమ్. ఇది మీ సిస్టమ్. ఓకే, ఇది మీ సిస్టమ్ అన్నమాట. తర్వాత ఇది గూగుల్. ఇది గూగుల్ అన్నమాట, గూగుల్ సర్వర్. ఓకే, ఆ తర్వాత మీరు గూగుల్ని ఎలా యాక్సెస్ చేస్తారు? ఓకే, మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? వయా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తారు. ఓకే, వయా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తారు. హ్యాకర్ ఏం చేస్తాడు జనరల్ గా? ఇప్పుడు హ్యాకరు ఇక్కడ ఈ గూగుల్ సర్వర్ ని హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గూగుల్ సర్వర్ ని హ్యాక్ చేయలేడు, కానీ మీ సిస్టమ్ ని హ్యాక్ చేయగలడు. కానీ మీ సిస్టమ్ హ్యాక్ చేయాలంటే ఒకటి ఉంటుంది, ఏంటంటే ఓకే ఇది అన్నమాట. సో ఒక్క నిమిషం, ప్రతి సిస్టమ్ కి కనిపించని ఒక ఇది కీవర్డ్ ఉంటుంది, అదేంటో చెప్తాను చూడండి. ఫైర్ వాల్. ఓకే, ఫైర్ వాల్. ఇప్పుడు ఫైర్ వాల్ అంటే ఏం లేదండి. ఓకే, ఫైర్ వాల్ అంటే సింపుల్ గా ఏం లేదు. ఫైర్ వాల్ అంటే నథింగ్ బట్ ఏ కోడ్, పాస్ కోడ్. అంటే అది చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఫైర్ వాల్ కోడ్ అనేది చాలా పెద్దది ఉంటుంది. జనరల్ గా సపోజ్ ఇక్కడ నేను ఎలా పెడతాను, ఒక నిమిషం అండి. ఏదో ఒక నెంబర్ పెడతాను ఎగ్జాంపుల్ కి. ఇది ఇలాగే ఉంటుందని చెప్పేసి అలా అనుకోకండి. ఎగ్జాంపుల్ కి మనకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఓకే, ఓకే, సపోజ్ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఫైర్ వాల్ అనుకోండి. ఈ ఫైర్ వాల్ యొక్క కోడ్ 1568. ఒక హ్యాకర్ అది గూగుల్ అవనివ్వండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవనివ్వండి, మన సిస్టమ్ అవనివ్వండి, ఏదైనా సరే హ్యాక్ చేస్తారు, హ్యాక్ చేయగలరు కూడా. కానీ ఇక్కడ మన సిస్టమ్స్ ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతాడు. వై? ఇప్పుడు ఒక హ్యాకర్ మన సిస్టమ్స్ ని ఎందుకు అంత ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నాడు అంటే, మనకి ఒకటే ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాల్ ని ఇప్పుడు చూడండి, ఇది హ్యాకింగ్ సినిమాలో ఫైర్ వాల్ బ్రేక్ చేశారు అని చెప్పేసి అంటారు కదా. ఫైర్ వాల్ బ్రేకింగ్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ద కోడ్. అంటే ఈ 1568 అనే కోడ్ ని మనం ఇంటర్నెట్ లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఫైర్ వాల్ బ్రేక్ అయ్యి మన సిస్టమ్ లోకి హ్యాకర్ అనేవాడు వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఈ ఫైర్ వాల్ కోడ్ వాడికి ఎలా ఇస్తాం, ఏదైనా లింక్స్ ని అన్నెసరీ లింక్స్ ని క్లిక్ చేయడం, అన్నెసరీ వీడియోస్ చూడడం, ఇలాంటివి రకరకాల కొన్ని మన అన్నెసరీ యాక్టివిటీస్ చేయడం వల్ల మన ఫైర్ వాల్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకటే ఉంది కాబట్టి హ్యాకర్ చాలా ఈజీగా బ్రేక్ చేస్తారు. అదే గూగుల్ కానీ, లేకపోతే గూగుల్ సర్వర్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ సర్వర్స్, మైక్రోసాఫ్ట్ సర్వర్స్, ఇవి ఎందుకు హ్యాక్ అవ్వంటే, అందులో సపోజ్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఏడబ్ల్యూఎస్ లో ఇలాంటి ఫైర్ వాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని వందలు ఉంటాయి అన్నమాట. దాదాపు సపోజ్ ఒక ఏడబ్ల్యూఎస్ ఫైర్ వాల్ అనుకో, ఏడబ్ల్యూఎస్ ఫైర్ వాల్ లో ఒక 500 ఫైర్ వాల్స్ అనుకోండి, ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటాయి. 500 ఫైర్ వాల్స్ పెట్టామనుకోండి ఇప్పుడు. ఓకే, 500 ఫైర్ వాల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలాంటి కోడ్స్ ని 1568 ఇలాంటి రకరకాల కోడ్స్ ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కోడ్స్ ని ఎన్ని యాక్సెస్ చేసుకుంటూ ఇవన్నీ కోడ్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాయి, కానీ ఏడబ్ల్యూఎస్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట. సో అందుకనే మేజర్ ఈ క్లౌడ్, ఈ మేజర్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ హ్యాక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాటి ఫైర్ వాల్స్ అనేవి మల్టిపుల్ ఫైర్ వాల్స్ ఒకదాని పక్కన ఉంటాయి అనమాట.
అవన్నీ 1 బై 1 హ్యాక్ చేయాలంటే ఒక హ్యాకర్‌కి కనీసం 50,000 సంవత్సరాలు పడుతుంది. అమెజాన్ సర్వర్స్ ని హ్యాక్ చేయాలంటే 50,000 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఎలాగా? 24 గంటలు ఒక పర్సన్ 100 కంప్యూటర్‌లో గాని, ఒక 1,00,000 కంప్యూటర్‌లు పెట్టుకొని 24 గంటలు పనిచేస్తే 50,000 సంవత్సరాలు పట్టేటట్టు ఏడబ్ల్యూఎస్ ఈ ఫైర్వాల్స్ అనేవి డిజైన్ చేశారన్నమాట. ఓకే. అందుకని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ అనేవి హ్యాక్ అవ్వవు. ఓకే. ఓకే, అర్థమైందా? ఆటోమేటిక్ పిన్ చెకింగ్, బ్రూట్ ఫోర్స్ యూజ్ చేసా. ఈ బ్రూట్ ఫోర్స్లు తర్వాత ఆటోమేటిక్ పిన్ చెకింగ్లు ఇవన్నీ కూడా ఏది అమెజాన్ వెబ్ సర్వర్స్ మీద సరిపోదన్నమాట. అమెజాన్ వెబ్ సర్వర్స్ మీద ఇవన్నీ పనికిరావండి. ఇవన్నీ కూడా మీ సిస్టమ్స్ మీద, నా సిస్టమ్స్ మీద పనికొచ్చే ట్రిక్స్ ఇవి. ఈ బ్రూట్ ఫోర్స్, ఆటోమేటిక్ పిన్ చెకింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే వీక్ మనలాంటి వీక్ ఫైర్వాల్స్ ఉంటాయి కదా, వాటి మీద పనిచేస్తుంది కానీ అమెజాన్ వాటి మీద పనిచేయదు అనమాట. ఓకే, వాళ్ళకి ఇవన్నీ తెలుసు కదా, బ్రూట్ ఫోర్స్, ఆటోమేటిక్ పిన్ చెకింగ్ ఇవన్నీ తెలియకుండానే అమెజాన్ వాళ్ళు బిజినెస్ చేస్తారా? ఓకే. సో ఇప్పుడు క్లౌడ్ కంప్యూట్, ఇప్పుడు మీకు అమెజాన్ ఎందుకు హ్యాక్ అవ్వదు అనేది చెప్పడానికి ఇది చేశాను అనమాట. ఓకే, ఫైర్ వాల్ అనేది ఉంటాయి కాబట్టి హ్యాక్ అవ్వదు. సో ఇప్పుడు మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెప్పాను, క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం అనేది చెప్పాను. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అనేది ఏంటో కూడా చెప్పాను నేను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం మనం. ఓకే, ఓకే, ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే సర్వీస్, ఫస్ట్ మనం నేర్చుకునేది అంటే ఏడబ్ల్యూఎస్, సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు మామూలు సర్వీస్, ప్రతి క్లౌడ్ కంప్యూటింగ్ కి కొన్ని సర్వీస్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఆ సర్వీస్ మోడల్స్ ఏంటనేది మనం చూద్దాం మనం. ఓకే, నేను దీనికోసం నా నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేస్తాను నేను. ఫిషింగ్ అటాక్స్ అవన్నీ కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ మోడల్స్ చెప్తాం. ఫిషింగ్ అటాక్స్ వాటి కోసం నేను తర్వాత చెప్తాను మీకు ఈ క్లాస్ ఎండింగ్ లో. సర్వీస్ మోడల్స్, సర్వీస్ మోడల్స్ లో ఫస్ట్ ది రాసుకోండి. ఫస్ట్ మోడల్స్ ఏంటంటే IaaS అంటారు. అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే దాని డెఫినేషన్ తెలుసుకోవడానికి మనకి 2 minutes సరిపోద్ది, బట్ దాని అర్థం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని నేమ్ ఇట్సెల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది కదా. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకి దీన్ని మనం ఏమంటామంటే హోస్ట్ మోడల్ అని చెప్పేసి అని అంటాం. హోస్ట్ మోడల్. ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే సపోజ్ ఇక్కడ మనకి ఈ సర్వీస్ మోడల్స్ తెలుసుకునే ముందు కొన్ని పదాలు నేర్చుకోవాలి. హోస్ట్, ఓకే, ఓకే, హోస్ట్, తర్వాత బిల్డ్, తర్వాత కన్స్యూమ్, ఇలా ఉంటుంది. సపోజ్ మన ఇండియా క్రికెట్ టీంని తీసుకుందాం. ఓకే, మన ఇండియా క్రికెట్ టీంని తీసుకుందాం. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియాని హోస్ట్ చేస్తున్నారు. హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వడం. ఇప్పుడు హోస్ట్ చేసినప్పుడు మనకి ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే మనం హోటల్స్,
ఓకే, వాళ్ళు మనకి ఇస్తారు కాబట్టి హోటల్స్ అందులో హోటల్స్ ఫ్రీగా తీసి పెడతారు, ఫుడ్ ఫ్రీగా తీసి పెడతారు. ఓకే, హోటల్స్, ఫుడ్. తర్వాత ట్రావెల్ కూడా ఫ్రీగా ఇస్తారు మనకి, ట్రావెల్ కూడా ఫ్రీగా వేస్తారు. తర్వాత హోస్టింగ్, ఇంకా హోస్ట్ అంటే ఇంకా ఆస్ట్రేలియన్ కంట్రీ మనకి ఏమి హోస్ట్ అంటే ఇంకా వస్తుంది, అకామిడేషన్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్, హోటల్ ఇవన్నీ అకామిడేషన్ కాదు. ఓకే, తర్వాత ఇంకేమిస్తుంది, వీసా. వెరీ గుడ్, వీసా ఇస్తుంది, అంటే అక్కడికి మనం వెళ్ళాలి కదా, సో వీసా ఇస్తుంది. ఇలా ఇప్పుడు సపోజ్ హోస్ట్ అంటే ఇట్లా ఇస్తుంది, హోస్ట్ పని ఇది. ఆ తర్వాత నెక్స్ట్ బిల్డ్. ఇక్కడ బిల్డ్ అంటే ఇక్కడ బిల్డ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇచ్చే ఫెసిలిటీ, ఇక్కడ బిల్డ్ అనే దగ్గర మన ఫెసిలిటీ ఏమొస్తాయంటే అక్కడ పిచ్ క్యూరేటర్ అంటారు కదా, పిచ్ క్యూరేటర్ అదే ఇప్పుడు మనకి తయారు చేస్తారు కదా, అదే మన గేమ్ ఆడడానికి తయారు చేసే పిచ్ ఉంటుంది కదా. సో ఆ పిచ్ ఇక్కడ బిల్డ్ దగ్గర పిచ్ క్యూరేటర్ వస్తాడు. వాడు ఏం చేస్తాడు, మనకి అంటే ఆ మ్యాచ్ కి తగ్గట్టుగా పిచ్ ప్రిపేర్ చేస్తాడు. ఓకే, వర్షం వస్తే ఆ రెయిన్ సంబంధించిన యాక్షన్స్, ఇలాంటి బిల్డ్ అంటే అక్కడ ఆ ఎరా ఇప్పుడు ఏదైతే ప్లేయింగ్ ఎరా ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఆ పిచ్ ని మొత్తం అంతా రెడీ చేసి ఆడియన్స్ గట్ట కూర్చోడానికి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేవాడు క్యూరేటర్. సో వాడు అక్కడ ఏం చేస్తాడు, పిచ్ ని డెవలప్ చేస్తూ ఉంటాడు. అంటే మ్యాచ్ కి టీంను బట్టి, టీం వచ్చే బౌలర్స్ ని బట్టి, టీమ్ లో ఉండే కంట్రీని బట్టి, ఏ కంట్రీ వస్తుందో ఆ కంట్రీ తగ్గట్టుగా అక్కడ ఆస్ట్రేలియా పిచ్ ని రెడీ చేస్తాడు, గ్రౌండ్ కేర్ టేకింగ్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత కన్స్యూమ్ అంటే ఎవరు ఇక్కడ, ప్లేయర్స్. ఓకే, కన్స్యూమ్ అంటే ప్లేయర్స్. ఆ పిచ్ ని బ్యాటింగ్ కి, బౌలింగ్ కి, ఫీల్డింగ్ కి ఉపయోగించేవాడు. అంటే ప్లేయర్ అనేవాడు ఏం చేస్తాడు, అక్కడ హోటల్ని కట్టడు, ఫుడ్ తయారు చేయడు, ట్రావెలింగ్ కి ఫ్లైట్ తయారు చేయడు, వీసా ఓన్ గా తెచ్చుకోడు, పిచ్ ని తయారు చేయడు, పిచ్ ని ప్రిపేర్ చేయడు, టేక్ కేరింగ్ ఏమీ చేయడు. ఓకే, ఈ కన్జ్యూమ్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని వాడికి కావాల్సిన పనిని చేస్తాడు. ఇప్పుడు ప్లేయర్స్ వెళ్ళిన తర్వాత కన్జ్యూమింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. ఆ పిచ్ ని ఉన్నది ఇప్పుడు ఫస్ట్ తయారు చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో మ్యాచ్ ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ పాడైపోతుంది, బికాస్ వీఆర్ కన్జ్యూమ్ దట్ రీసోర్సెస్. ఓకే, కన్జ్యూమ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం టైం ఉంటుంది 12:57. సరే, ఇక్కడ మనం ఏం చేస్తాం, హోస్ట్. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మనం ఏమంటున్నాం, హోస్ట్ అంటున్నాం. ఇప్పుడు కంప్యూటర్ పరిభాషలో హోస్ట్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్. ఓకే, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్. నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్. ఓకే, ఫైన్. ఇక్కడ హోస్ట్ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ లో IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని, దీన్ని మనం ఏమంటామని చెప్పాను, హోస్ట్ మోడల్ అంటామని చెప్పేసి అన్నాను నేను. ఓకే, హోస్ట్ మోడల్ అంటామని చెప్పాను. ఈ హోస్ట్ అంటే అర్థం ఏంటి, నెట్వర్క్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక సిస్టమ్, ఒక ఐటీ కంపెనీ పెట్టేటప్పుడు మనకి ఏమేమి అవసరం అవుతాయని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ నెట్వర్క్ ని మనం తీసుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లో నెట్వర్క్ ని మనం క్లౌడ్ నుంచి తీసుకుంటాం, స్టోరేజ్ ని క్లౌడ్ నుంచి తీసుకుంటాం, సర్వర్స్ ని క్లౌడ్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న డౌట్, నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ కాదండి, అది వేరే. అంటే నెట్వర్క్ అంటే సెక్యూర్ పాత్వే అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట, అవి. ఓకే, ఇప్పుడు చూడండి, స్టోరేజ్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, స్టోరేజ్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి, వినడానికి రెండు ఒకలాగే ఉంటాయి. జనరల్ గా ప్రతి ఒక్కరు స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్లు ఉంటాయి, సర్వర్ లో కూడా హార్డ్ డిస్క్లే ఉంటాయి కదా అని చెప్పేసి చాలా మంది అంటారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్టోరేజ్ అంటే జస్ట్ స్టోర్ ఎనీథింగ్, అంటే ఏదో అది దాని పని ఏంటంటే ఏదైనా ఫొటోస్ కానీ లేకపోతే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, డేటా ఫైల్స్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటుంది, జస్ట్ లైక్ మెమరీ. ఓకే, స్టోర్ చేసుకుంటుంది.
అదే సర్వర్స్ అంటే ఏంటంటే సర్వర్స్ విచ్ సర్వ్స్ సర్వ్ అక్కడ పేరులోనే ఉంది కదా సర్వ్ ద వెబ్ పేజెస్. మనకి మనకి వెబ్ పేజెస్ ని సర్వ్ చేసేదాన్ని సర్వర్స్ అని అంటాం. ఇప్పుడు గూగుల్ సర్వర్ అంటామా? గూగుల్ సర్వర్ మనకి ఏం చేస్తది? గూగుల్ సర్వర్‌లో అంటే ఇప్పుడు చూడండి మనం అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ డాట్ కామ్ అని కొడితే గూగుల్ సర్వర్ అనేది గూగుల్ సర్వర్ మనకి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ డాట్ కామ్ ఇస్తది. జీమెయిల్ కొడితే జీమెయిల్ ఇస్తది. అలాగే మనం ఏది 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 సెర్చ్ చేసినా దానికి తగ్గట్టుగా ఒక వెబ్ పేజ్‌ని సర్వ్ చేస్తుంది మనకది. సర్వ్. సర్వ్ అంటే ఇప్పుడు చూడండి హోటల్‌లో సర్వర్స్ ఉంటారు కదా! ఆళ్ళేం చేస్తారు మనకి ఫుడ్‌ని ఎలాగైతే సర్వ్ చేస్తారో, కంప్యూటర్‌లో ఉన్న సర్వర్ మనకేం చేస్తది వెబ్ పేజెస్‌ని సర్వ్ చేస్తదనమాట. దట్ మీన్స్ అందుకే స్టోరేజ్ అనేది సర్వర్ అనేది వినడానికి ఒకలాగా అనిపించినా 2 ఒకటి కాదు. దిస్ ఇస్ దిస్ ఇస్ ద హోస్ట్ మెథడ్ అనమాట. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ అనేది ఈ మెథడ్‌లో ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ అంటే మన ఐటీ కంపెనీకి కావాల్సిన నెట్వర్క్స్, స్టోరేజ్, సర్వర్స్. అంటే ఏదన్నా ఇప్పుడు ఒక కంపెనీ ఒక కంపెనీ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ ఈ 3 ఫెసిలిటీస్ ఉంటే చాలు. ఈ 3 ఫెసిలిటీస్ ఉంటే చాలు. వాళ్ళు కంపెనీస్ రన్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ అనే మోడల్‌కి వెళ్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ అనే మోడల్‌కి వెళ్లి వాళ్ళు ఏం చేస్తారు? నెట్వర్క్స్‌ని, స్టోరేజ్‌ని, సర్వర్స్‌ని తీసుకుంటారు. జనరల్‌గా సూటబుల్ అని చెప్పేసి పెడతాను చూడండి ఇక్కడ. ఏ కంపెనీకి సూటబుల్ అంటే లార్జ్ ఓకే. లార్జ్ అకౌంట్ బేస్డ్ కంపెనీస్. ఓకే. లార్జ్ అకౌంట్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ అనే మోడల్ తీసుకొని వాళ్ళ కంపెనీస్‌ని రన్ చేసుకుంటాయి. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఇక్కడ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ ఇయి ఉంటే చాలు. ఓకే. అకౌంటింగ్‌కి నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ ఇవుంటే చాలన్నమాట. సో, జనరల్‌గా లార్జ్ అకౌంట్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అవి క్లౌడ్ కంప్యూటింగ్‌లోకి వెళ్ళాలనుకుంటే హోస్ట్ అనే మెకానిజంని ఉపయోగించుకొని వెళ్తాయి. ఓకే. హోస్ట్ అనే మెకానిజంని ఉపయోగించుకొని వెళ్తాయి. సో, టైమ్ ఇప్పుడు 101 అవుతుంది గదా! నేనొక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తాను. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇప్పుడు మీకిస్తారు. సో, ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయండి 10 మినిట్స్‌లో. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. పోస్ట్ తర్వాత నుంచి నెక్స్ట్ ఏంటి? పోస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ మోడల్స్ ఏమున్నాయి? ఆ తర్వాత డిప్లాయ్‌మెంట్ మోడల్స్ కొన్ని ఉంటాయి. అవి చెప్తాం మనం. ఈ రోజుతో థియరీ కంటెంట్ మొత్తం అయిపోద్దండి. రేపు నుంచి ప్రాక్టికల్ సెషన్‌లోకి మనం వెళ్తామనమాట. మేబీ రేపు మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతది. ఎల్లుండి నుంచి మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతదనమాట. ఓకే. ఫైన్. థాంక్ యూ.
ఓకే, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదండి, నాది ఒకసారి చెప్పండి. Is my voice is audible? Okay, fine. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లోకి వెళ్ళాం కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే PaaS. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే PaaS. దీన్ని మనం ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ముందు మనం చెప్పినట్టే కాల్డ్ యాజ్ బిల్డ్ మోడల్. అంటే బిల్డ్ మోడల్ పై వర్షన్ మీకు ఏంది, పై వర్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పాను, లార్జ్ అకౌంట్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ లార్జ్ అకౌంట్ బేస్డ్ ఉన్న వాళ్ళందరూ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ ఇవి ఉంటే చాలు, వాళ్ళకి ఆ రోజు పని అయిపోతుంది. మేజర్ గా వీటితో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక మోడల్ తీసుకుంటారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ని మనం ఏమంటాం, బిల్ట్ మోడల్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ బిల్డ్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ ఏదన్నా తయారు చేయబడుతుంది కొత్తగా. ఓకే, ఏదన్నా ఒకటి డిఫరెంట్ గా తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ దగ్గర ఇక్కడ డెవలపర్స్ అని చెప్పేసి ఉన్నాం చూసారా, డెవలపర్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ డెవలపర్స్ దగ్గర మీరు ఏముంది, ఇక్కడ డేటాబేస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ అండ్ రన్ టైమ్ అండ్ మోర్. ఓకే, ఇక్కడ ఏముంటదండి ఇందులో ఈ సర్వీస్ లో, ఇక్కడ ఏముంటది బిల్డ్ మోడల్లో డేటాబేస్, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్, లేయర్స్, ఆ తర్వాత somebody chatting. ఓకే, నా స్క్రీన్ విజిబుల్ కావట్లేదా, ఒక నిమిషం రండి. విజిబుల్ అయింది కదా, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా నాది. నా స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఒకసారి క్లియర్ గా. కొంతమంది చూడలేకపోతున్నారేమో, నాకు కనిపిస్తుంది క్లియర్ గా. ఓకే, తర్వాత రన్ టైమ్ అండ్ మోర్. ఓకే, రన్ టైమ్ అండ్ మోర్, దిస్ ఈస్ కాల్డ్, ఇది పాస్ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. దీంట్లో మనకి ఏముంటే డేటాబేస్ ఉంటుంది, తర్వాత ఇది డేటాబేస్ సంబంధించిన ఆపరేషన్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్, రన్ టైమ్ అండ్ మోర్. ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని విడదీసి చూస్తే ఇక్కడ పైన సర్వర్స్ అండ్ స్టోరేజ్ అంటే డిఫరెన్స్ చెప్పాను. స్టోరేజ్ అంటే స్టోర్ చేసుకుంటాం, మరి డేటాబేస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్టోరేజ్ కి డేటాబేస్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్టోరేజ్ అంటే ఏదన్నా స్టోర్ చేసుకుంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్డర్, ఏ ఆర్డర్ అన్నా సరే అది స్టోర్ చేసుకుంటుంది. బట్ డేటాబేస్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్డర్. ఒక పర్టికులర్ ఆర్డర్ లో స్టోర్ చేసుకుంటే డేటాని, దాన్ని మనం డేటాబేస్ అని అంటాం అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ అంటే ఇది ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే అప్లికేషన్ డెవలప్మెంట్ ఏరియా. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఏంటంటే అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్, కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ అంటే ఏంటంటే ఇక్కడ కొత్త అప్లికేషన్స్ తయారు చేయడానికి ఉపయోగించే ప్లాట్ఫామ్ అన్నమాట ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్. తర్వాత రన్ టైమ్ అండ్ మోర్, ఇప్పుడు మన అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, మళ్ళీ దాన్ని రన్ చేయాలి, చెక్ చేసుకోవడానికి ఇందులో రన్ టైమ్ ఉంటుంది, మచ్ మోర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటదంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇక్కడ ప్రిపేరింగ్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రిపేరింగ్ జరుగుతుంది. అంటే ఏదన్నా ఒక కంపెనీ
ఏదన్నా ఒక కంపెనీ కొత్త సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ లేకపోతే కొత్త ప్రొడక్ట్స్, ఐటీ ప్రొడక్ట్స్ కొత్త ఏదైనా డెవలప్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనే ఒక మాడ్యూల్ తీసుకొని మనకి ఏం చేస్తారంటే వాళ్ళు అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ తీసుకుంటారు. వాళ్ళకి ఏదైనా అప్లికేషన్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లేయర్స్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ డెవలప్ చేస్తారు. తర్వాత రన్ టైమ్ లోకి వెళ్ళి అది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, చెక్ చేసిన తర్వాత దాన్ని డేటాబేస్ లోకి ఎక్కిస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ లో ఇక్కడ అప్లికేషన్స్ లేకపోతే సాఫ్ట్వేర్లు బిల్డ్ అవుతాయి. అంటే ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ అనే ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టి నేను ఇలా ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనేది తీసుకుంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా డెవలప్ చేస్తారు. ఇందాక మీరు అన్నారు కదా ప్రొడక్షన్ అండ్ సర్వీస్ అని చెప్పేసి. ఈ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా క్లౌడ్ సర్వీస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకునేది ఏంటి, పాస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ పాస్. తర్వాత నెక్స్ట్ ఏంటి, సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. దీన్ని మనం ఏమంటాం, కన్జ్యూమ్ మోడల్. దిస్ is called as కన్జ్యూమ్ మోడల్. ఎందుకంటే ఇక్కడ కన్జ్యూమ్ అని చెప్పేసి నేను డైరెక్ట్ గా అంటే అర్థం ఏంటంటే, కన్జ్యూమ్ మీన్స్ ఇక్కడ మీరేమి హోస్టింగ్ చేయక్కర్లేదు అండ్ బిల్డ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఎవరో హోస్ట్ చేస్తారు, ఆల్రెడీ ఎవరో తయారు చేసి రెడీగా ఉంచుతారు మన కోసం, దాన్ని మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ కి జీమెయిల్. ఇప్పుడు మీరు నేను వింటున్న జూమ్, ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి. జీమెయిల్ అనేది మీరు తయారు చేశారా, నేను తయారు చేశానా, లేదు. మీరు కానీ నేను కానీ తయారు చేయలేదు. కానీ ఎవరో ఒకరు జీమెయిల్ తయారు చేశారు, దాన్ని మనం ఉపయోగించుకుంటాం. అలాగే జూమ్ అనే అప్లికేషన్ మీరు నేను తయారు చేయలేదు, ఎవరో తయారు చేశారు, కానీ దాని రిసోర్సెస్ ని మనం ఉపయోగించుకుంటాం. ఈ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే ఇందులో ఎవరు వస్తారంటే, ఇలాగా ఆల్రెడీ అప్లికేషన్ తయారు చేసుకొని, ఓకే, అప్లికేషన్ తయారు చేసుకొని క్లౌడ్ ను అప్లికేషన్ తయారు చేసుకొని వాళ్ళ అప్లికేషన్ ని క్లౌడ్ లో పెడతారనమాట. ఆ క్లౌడ్ లో పెట్టిన దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటాం, అప్పుడు మనకి ఈ రిసోర్సెస్ అన్నీ వస్తాయి. ఓకే, జూమ్ మెయిలింగ్ అయినా అవన్నీ పక్కన పెట్టేసండి, నేను నార్మల్ గా ఇది దీనికోసం చెప్తున్నాను. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఒకడు జీమెయిల్ లాంటి ఒక అప్లికేషన్ తయారు చేసి, జూమ్ లాంటి అప్లికేషన్ తయారు చేసి మళ్ళీ ఎందుకు AWS దగ్గరికి వెళ్ళాలి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆడికి ఏంటి అవసరం అని అంటే, ఇప్పుడు జీమెయిల్ అప్లికేషన్ తయారు చేసిన బాగానే ఉంది, కానీ జీమెయిల్ కి కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కొన్ని కోట్ల మంది డైలీ లాగిన్ అవుతారు, లాగౌట్ అవుతారు. ఎవడు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎవడు ఎప్పుడు లాగౌట్ అయ్యారు అని తెలుసుకోవడానికి కోసం ఒక డేటాబేస్ మెయింటైన్ చేయాలి. దానికి బోనస్ కాస్ట్ ఉంటుంది. తర్వాత జీమెయిల్లో ప్రతిరోజు కొన్ని వందల మంది ఎక్సెల్ ఫైల్స్, PDF ఫైల్స్, ఫోటోస్, వీడియోస్, సినిమాలు అన్నీ పంపుతారు. సో వాటన్నిటిని గూగుల్ సర్వర్, జీమెయిల్ సర్వర్ లో అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అండ్ కావాల్సినప్పుడల్లా మనం చూపించడానికి ఒక సర్వర్ కావాలి, ఒక స్టోరేజ్ కావాలి. ఓకే, అలాగే జూమ్ కూడా అంతే. ఇప్పుడు సపోజ్ మీరు నేను వింటున్నాను, ఇదంతా ఎక్కడ రికార్డ్ అవుతుంది, క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది. ఇదంతా కూడా క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది, అంటే నా సిస్టమ్ లో రికార్డ్ అవుతుంది, ఇదంతా కూడా క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది. సో క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది జూమ్ అప్లికేషన్ తయారు చేశారు, కానీ మనం చేసుకునే మీటింగ్ సంబంధించిన డేటా సమాచారం అంతా కూడా క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, ఒకళ్ళు అప్లికేషన్ తయారు చేస్తారు, కానీ స్టోరేజ్ కోసం, డేటాబేస్ కోసం, ఇంకా ఇతర సెక్యూరిటీస్, డేటా సెక్యూరిటీ కోసం, వీటి కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇలాంటి కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడతారు. అంటే ఇది ఎండ్ అప్లికేషన్ మనం డైరెక్ట్ గా యూజర్లకి ఇచ్చేస్తారు తయారు చేసి, మనం దాన్ని రిసోర్స్ ఉపయోగిస్తాం. ఇదంతా కూడా క్లౌడ్ లో జరుగుతుంది అనమాట. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అర్థం అది. అంతేగాని ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే, జీమెయిల్ అనేది ఆల్రెడీ ఒకరు తయారు చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు క్లౌడ్ తో ఉపయోగం ఏంటి అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఆ డౌట్ కి జస్టిఫికేషన్ ఇదనమాట. సో ఇందులో మనకి ఇన్ని సర్వీస్ ఉంటాయన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అండ్ సర్వీస్ మోడల్స్ అంటే మొత్తం 3 ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇదన్నమాట క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే, డిప్లాయ్మెంట్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఏముంటాయి? పబ్లిక్, ప్రైవేట్. ఇక్కడ మీకు ఒకసారి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? సిస్టమ్ అడ్మిన్స్ అంటే ఎవరైతే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నెట్వర్క్, సర్వర్, స్టోరేజ్ దగ్గర ఎవరు ఉంటారు? సిస్టమ్ అడ్మిన్స్ ఉంటారు. అలాంటి సిస్టమ్ అడ్మిన్స్ బేస్డ్ కంపెనీస్ కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసెస్ తీసుకుంటారని చెప్పారు. ఏ కంపెనీస్ ఉన్నాయి? అమెజాన్ వెబ్ సర్వీసెస్. అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అనే మోడల్లోనే ఉంటుంది. తర్వాత గో గ్రిడ్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసే. తర్వాత rackspace.com అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లోనే ఉంటుంది. ఆ తర్వాత పాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇందులో ఏముంటాయి? నేను ఇక్కడ ఏం చెప్పాను? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నాను. అంటే మనం కావాల్సిన కొత్త ఇన్నోవేషన్స్ అండ్ ఇన్వెన్షన్ చేసుకోవచ్చని చెప్పారు. ఎజ్యూర్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ని ఎజ్యూర్ అంటామన్నమాట. ఎజ్యూర్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో కలుస్తుంది. తర్వాత యాప్ ఇంజిన్ అంటే అప్లికేషన్ తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్, అది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో వస్తుంది. Force.com అంటే ఏంటి? ఇది కూడా ఒక అప్లికేషన్ తయారు చేయడానికి ఉపయోగించేది అనమాట. సో ఈ మూడు, అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాయి కదా, చాలా ఉంటాయి అనమాట. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఆ తర్వాత సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లో చూడండి, జీమెయిల్, నెట్సూట్, గూగుల్ డాక్స్, ఫ్రెష్ బుక్స్, సేల్స్ ఫోర్స్, బేస్ క్యాంప్, ఇవన్నీ కూడా రెడీమేడ్ సాఫ్ట్వేర్ విచ్ వీఆర్ యూజింగ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు కూడా మనం వీటిని ఉపయోగించుకుంటాం. ఓకే, ఇవి అంటే ఎగ్జాంపుల్ కి ఈ కంపెనీస్ అన్ని కూడా ఫలానా కంపెనీ ఏ మోడల్లోకి వస్తుంది అంటే మాత్రం మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి? టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో పబ్లిక్, ప్రైవేట్, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ. ఈ బేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, పబ్లిక్, ప్రైవేట్, తర్వాత ఏంటి? హైబ్రిడ్ అండ్ కమ్యూనికేషన్. ఏంటి ఈ పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి మనం నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, పబ్లిక్ చూడండి, పబ్లిక్ క్లౌడ్ లోకి వెళ్ళి చూసినప్పుడు పబ్లిక్ టైప్ ఒకసారి deployment models. ఇక్కడ deployment models అనేవి అవి సర్వీస్ మోడల్స్, ఇవి deployment models. deployment models ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏంటి? పబ్లిక్. ఓకే, ఫస్ట్ ఇది ఏంటండి? పబ్లిక్ అన్నమాట. ఇప్పుడు ఈ పబ్లిక్ లోకి మీరు వెళ్ళి చూసుకుంటే పబ్లిక్ అంటే ఏంటి? ఇక్కడ పబ్లిక్ మోడల్లో మీకు ఏమొస్తుంది జనరల్ గా? ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ అంటే ఇక్కడ పబ్లిక్ మీన్స్ పబ్లిక్ క్లౌడ్ అంటే అర్థం ఏంటంటే, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే విచ్ ఈస్ accessible to all users. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏదైనా ఒక క్లౌడ్ ని ఎవరైనా సరే యూజ్ చేసుకోగలిగితే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్ అంటాం. ఎగ్జాంపుల్ కి మనకి అందరూ యూజ్ చేసుకునే పబ్లిక్ క్లౌడ్ ఏంటి? ఫేస్బుక్ అనేది ఎవరైనా సరే అకౌంట్ ఉంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్ కానీ దేనికి కానీ కాస్ట్ అవుతుంది. పబ్లిక్ క్లౌడ్ లో ఏంటంటే ఎక్కువగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉంటుంది యూజ్ చేసుకోవడానికి, జనరల్ గా పబ్లిక్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో చెప్పాను కదా మీకు, ఓపెన్ టు ఆల్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీ దాకా ఎవరైనా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఫేస్బుక్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని చెప్పొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఓకే, నెట్ఫ్లిక్స్,
నెట్ఫ్లిక్స్ కాదు, అది దాన్ని ఏమంటారు, సారీ అది వాట్సాప్, పింట్రెస్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి పబ్లిక్ క్లౌడ్ కి ఎగ్జాంపుల్స్. మీరు ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ పబ్లిక్ క్లౌడ్ లో ఇవి ఈ పర్టికులర్ అప్లికేషన్స్ లో మనం అన్ని కూడా పబ్లిక్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతారు, అన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ అడ్వాంటేజెస్, ఈ పబ్లిక్ క్లౌడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ చూసుకుంటే లో కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కాస్ట్ అనేది మనకి పబ్లిక్ క్లౌడ్ చాలా తక్కువగా దొరుకుతుంది. ఓకే, డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మెథడ్, అంటే అది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి మనం డిప్లాయ్మెంట్ అనే పదాన్ని వాడతాం. ఓకే, తెలుగులో సెర్చ్ చేయడానికి ట్రై చేయకండి. డిప్లాయ్మెంట్ అంటే గూగుల్లో చాలా భయంకరమైన తెలుగు వర్డ్స్ వస్తాయి, అది మీరు ఇందులో ఉపయోగించుకుంటే అసలు మిస్లీడ్ అయిపోతుంది అనమాట. సో ట్రూ ట్రాన్స్లేషన్ వస్తాయి కదా కొన్ని, అందుకని ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే మెథడ్, అంటే అది పబ్లిక్ మెథడా, ప్రైవేట్ మెథడా, హైబ్రిడ్ మెథడా, కమ్యూనిటీ మెథడా అని చెప్పడం కోసం. ఓకే, ఇక్కడ లో కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లో కాస్ట్ లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇప్పుడు లో కాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేంటి, ఫ్రీ యాక్సెస్. ఫ్రీ యాక్సెస్ అనేది అది కూడా ఒక అడ్వాంటేజ్. ఓకే, ఫ్రీ యాక్సెస్. తర్వాత రైట్ టు యాక్ట్, మనం ఫ్రీగా మాట్లాడచ్చు, అంటే ఫ్రీడమ్, ఏదైనా ఫ్రీగా మనం మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ క్లౌడ్ లో ఉండే అడ్వాంటేజ్ అది. దెన్ వాట్ ఈస్ డిసడ్వాంటేజెస్? డిసడ్వాంటేజ్ ఏంటి? సెక్యూరిటీ ఈజ్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇంకా ఒక్క సెక్యూరిటీ అనేదే, ప్రైవసీ అన్నా సెక్యూరిటీ అన్నా రెండు ఒకటే. ఓకే, సెక్యూరిటీ అనేది లేకపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుందండి, మొత్తం ఇంకా ఏదన్నా అనవసరం, ఇంకా ఎంత అడ్వాంటేజ్ ఉన్నా సరే ఒక అప్లికేషన్ కి సెక్యూరిటీ అనేది లేకపోతే ఇక్కడ డేటా అనేది, అంటే ఇప్పుడు మీకు నేను రిక్వెస్ట్ పెట్టి మీరు యాక్సెప్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం అవి కనిపించకుండా హైడ్ చేసుకున్నప్పటికీ కూడా మన డేటాని ఎంతో కొంత, మన నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది పబ్లిక్ క్లౌడ్ నుంచి. సో పబ్లిక్ క్లౌడ్ లో మాక్సిమం డేటా అనేది మిస్లీడ్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ అనేది మేజర్ పాయింట్ కింద ఉంటుంది అనమాట. ఓకే, ఇది పబ్లిక్ క్లౌడ్ కోసం. తర్వాత ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏంటండి, ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ మీన్స్ ఇక్కడ మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ప్రైవేట్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ accessible to only authorized persons. ఓకే, ఓన్లీ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఏంటంటే ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్ వాడతారు. జనరల్ గా ప్రైవేట్ క్లౌడ్స్ ఎవరు వాడతారంటే ఐటీ కంపెనీస్. ఓకే, ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఇలా టెక్కెం. ఇలా ఇలాంటి మేజర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ వాడతాయి. ఈ ప్రైవేట్ క్లౌడ్ వాడి వీళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా ప్రైవేట్ క్లౌడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ క్లౌడ్స్ అన్ని కూడా ఈ ఐటీ కంపెనీస్ వాడతాయి. ఈ ప్రైవేట్ క్లౌడ్ ను వాడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రైవేట్ క్లౌడ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, వీళ్ళు డేటా మొత్తాన్ని ఉంటారు కదా, వీళ్ళు డేటా మొత్తాన్ని ఇంటర్నల్ firewalls, okay, internal firewalls or servers. వీళ్ళు డేటాని ఇంటర్నల్ ఫైర్వాల్స్ అండ్ సర్వర్స్ లో స్టోర్ చేసుకునే ఒక ఫెసిలిటీ ప్రైవేట్ క్లౌడ్ అని ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే డేటా మొత్తం ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది.
అందుకనే ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ లో మీరు జాయిన్ అయితే కనుక పెన్ డ్రైవ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద క్యాంపస్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఏంటంటే పెన్ డ్రైవ్స్ అనేది నాట్ అలౌడ్. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్స్ ఇన్సర్ట్ చేసినా ఎవరు ఇన్సర్ట్ చేశారు, ఏ సిస్టమ్ లో ఏ టైంలో ఇన్సర్ట్ చేశారు అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది మోర్ సెక్యూర్. అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ ఈజ్ హై. ఓకే, సెక్యూరిటీ అనేది హై ఉంటుంది. ఎక్కువగా ఐటీ కంపెనీస్ అనేవి ఐటీ కంపెనీస్ అనే వాళ్ళు వాడతారు అనమాట ప్రైవేట్ క్లౌడ్ ని. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్. ఓకే, హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేదే హైబ్రిడ్ క్లౌడ్ అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేదే హైబ్రిడ్ క్లౌడ్. ఈ పబ్లిక్ ప్రైవేట్ అంటే క్లౌడ్ విచ్ ఈస్ యాక్సెసిబుల్, విచ్ సమ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ యాక్సెసిబుల్ టు పబ్లిక్, సమ్ ఆఫ్ ద పార్ట్ యాక్సెసిబుల్ టు ఓన్లీ ప్రైవేట్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, చెప్తాను నేను ఎగ్జాంపుల్ కి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే APSSDC.in ఒక ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను చూడండి. అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ హైబ్రిడ్ క్లౌడ్ అనేది ఎలా ఉంటది అనేది చెప్పడం కోసం. ఓకే, నేను APSSDC.in అనే ఒక సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఇదిగోండి సైట్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఎక్కడ మీరు చూడండి లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి అని. ఎక్కడ చూడండి, నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే, ఓకే నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దామండి. AWS అకౌంట్ ఇస్తాను, కంగారు పడకండి. AWS అకౌంట్ అనేది మీకు ఇస్తాను, డోంట్ వరీ. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే అది జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా థియరీ పార్ట్ ఇది ఈ రోజుతో థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి మనం ప్రాక్టికల్ పార్ట్ వెళ్తాం. ప్రాక్టికల్ పార్ట్ కంటే ముందు మీకు అకౌంట్స్ వస్తాయన్నమాట. అకౌంట్స్ చాలా రేపు ఇస్తాను. రేపు మీకు అకౌంట్ కి సంబంధించిన ఫార్మ్స్ ఇస్తాం. ఆ ఫార్మ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను అనమాట. రేపు ఇదిగోండి చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ APSSDC.in లాగిన్ అని క్లిక్ చేశాను. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ లాగిన్ అనేది ఏంటంటే పర్సనల్ లాగిన్. అంటే ఏంటంటే ఇది నాకు, అంటే ఏంటి, ఇది మా కాలేజ్ కి సంబంధించిన ఇప్పుడు సపోజ్ నా ఆఫీస్ కి సంబంధించిన లాగిన్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇందులో నేను నా ఆఫీస్ సంబంధించిన లాగిన్ మీకు తెలియదు కదా. సో మీకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది ఓన్లీ నా పర్పస్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే విచ్ ఈజ్ ఈ టైంలో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, ప్రైవేట్ క్లౌడ్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఓన్లీ ఎంప్లాయర్ ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళ వైపు నుంచి, ఓకే వాళ్ళ వైపు నుంచి వస్తుంది అనమాట. చూడండి చెప్తాను. ఇవ్వండి, ఓకే ఇప్పుడు నాది లాగిన్ అయ్యాను. నేను లాగిన్ అయితే నాకు సంబంధించిన ప్రైవేట్ క్లౌడ్ అనేది ఇది నా ప్రైవేట్ క్లౌడ్ అనమాట. అంటే ఇది నా ఆఫీస్ కి సంబంధించింది ప్రైవేట్ క్లౌడ్ ఇది. సో ఇది ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదు, ఓన్లీ నాకే యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ నా అదర్ కొలీగ్స్ కూడా ఇది తెలియదు అనమాట. బికాజ్ ఇది ఎవరికి వాళ్ళకి మాకు యూనిక్ గా ఉంటాయి కాబట్టి ఇది నా పర్సనల్ క్లౌడ్. ఈ టైంలో ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది, ఇది మనకి ఒక ప్రైవేట్ క్లౌడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, APSSDC.in అనేది. ఇప్పుడు నేను ఇది సైన్ అవుట్ చేస్తున్నాను. సైన్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది కదా. సో నేను రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి క్యాండిడేట్, కాలేజ్, ఎంప్లాయర్, స్కూల్ అని ఉందా. రిజిస్ట్రేషన్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎవరైనా సరే అన్ఎంప్లాయిడ్ యూత్ అవ్వచ్చు, స్కూల్ కిడ్ అవ్వచ్చు, కాలేజ్ గై అవ్వచ్చు, ఎవరైనా సరే ఇక్కడ అవ్వచ్చు. ఈ టైంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది, పబ్లిక్ క్లౌడ్ కింద ఉపయోగిస్తుంది. ఓకే, సో
కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం దీన్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. హైబ్రిడ్ క్లౌడ్ అంటే అలా ఉంటుంది. అంటే రెండు విధాలుగా కూడా ఉపయోగిస్తాం మనం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఓకే, ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. నేను నోట్ ప్యాడ్ ఇంకా క్లిక్ అవ్వలేదు. ఓకే, ఓకే. డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ లో చూసుకుంటే డిసడ్వాంటేజెస్ క్లౌడ్ చూసుకుంటే కాస్ట్ ఈజ్ హై వెన్ కంపేర్ టు పబ్లిక్ క్లౌడ్ తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ క్లౌడ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ చెప్పాం కదా, హైబ్రిడ్ క్లౌడ్ లో కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూడా కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. కాస్ట్ ఈజ్ లో, ఎందుకంటే కంప్లీట్ ప్రైవేట్ కాదు కాబట్టి కాస్ట్ ఈజ్ కొంచెం లో ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్. కాస్ట్ ఈజ్ లో. తర్వాత నెక్స్ట్ ఏంటనుకున్నారు, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే సెక్యూరిటీ అనేది ఇక్కడ కూడా కొంచెం ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్ నా పర్సనల్ లాగిన్స్ ని ఎవరు యాక్సెస్ చేయలేరు, కానీ మీ లాగిన్స్ ని ఎవరన్నా వేరే పర్సన్ యాక్సెస్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ యువర్ మీరు ఎవరితో షేర్ చేసుకుని ఏం చేసినా మీ డేటాని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా సమ్వాట్ సెక్యూరిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ కింద ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్ అంటే అర్థం ఏంటంటే ఇది పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ ఈ మూడింటికి చాలా అంటే చాలా డిఫరెన్స్. ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్స్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఫ్యూ పీపుల్ రైస్ ఫండ్ రైజ్ చేసుకుంటాయి. డబ్బులు కొంతమంది మనుషులు కలిసి డబ్బులు అనేది తెచ్చుకుంటారు. డబ్బులు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ క్రియేట్ న్యూ సెపరేట్ క్లౌడ్ విచ్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ కంపెనీ. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పాయింట్ లో ఒక ఫండ్ అనేది రైజ్ చేస్తారు. సెకండ్ పాయింట్ లో ఒక కొత్త క్లౌడ్ ని క్రియేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఒక 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ని వాళ్ళే సెపరేట్ గా క్రియేట్ చేసుకుంటారు. ఆ క్లౌడ్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, ఇంకా ఏ ఇతర ఐటీ కంపెనీతో కూడా సంబంధం ఉండదు. దీస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్ ఆర్ ఇండిపెండెంట్ ఓనర్స్ టు దట్ క్లౌడ్. ఆ క్లౌడ్ కి ఇండిపెండెంట్ ఓనర్స్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే డేటా ఈజ్ బిట్వీన్ ఓన్లీ దోస్ పర్సన్స్. ఎవరైతే ఆ డేటా అనేది ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ తోటే అవుతుంది అనమాట. డేటా అనేది ఆ ఫ్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వెళ్తుంది, మిగతా బయటికి వెళ్ళదు. సో వీటిని యూజర్స్ దీనిని ఎవరు యూజ్ చేస్తారంటే సింపుల్ గా బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్,
ఓకే. సో ఇక్కడ బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఇలా కొన్ని పేర్లు పడతారు. కొన్ని పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్‌ని వాడతాయి. ఈ కమ్యూనిటీ క్లౌడ్‌లో సపోజ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ తీసుకుందాం. స్టేట్ బ్యాంక్ మిగతా అన్ని బ్యాంకులు మొత్తం అన్ని బ్యాంకులు కలిపి మనీ వేసుకొని ఒక సెపరేట్ క్లౌడ్ క్రియేట్ చేసుకోండి. ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ అనే సర్వీస్‌ని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఎలా ఉపయోగపడుతది? వాళ్ళ యొక్క నెట్వర్క్, సర్వర్స్, స్టోరేజ్ చేసుకోవడానికి పనికొస్తది. అంటే వాళ్ళ అకౌంట్స్ గట్టా చేసుకోవడానికి మరి బ్యాంక్ అంటేనే అకౌంటింగ్ కదా! మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే లార్జ్ అకౌంటింగ్ బేస్డ్ కంపెనీస్. సో, ఆ లార్జ్ అకౌంట్స్ అందులో ఉంటాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్‌ని వాళ్ళు రేజ్ చేసేసుకున్న డబ్బుల్లో అదే రేజ్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకున్న క్లౌడ్‌లో ఉపయోగించుకుంటాయి ఆ బ్యాంక్స్ అన్ని. తర్వాత ఆ క్లౌడ్‌లో ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్ ఉంటాయి కదా! ఈ ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్ అనేదాన్ని ఉపయోగించుకొని వీళ్ళేం చేస్తారు? ఎస్‌బీఐ బడ్డీ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రతి బ్యాంక్‌కి ఒక సెపరేట్ అప్లికేషన్ ఉంటది కదా! ఈ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి కదా! మరి ఈ డెవలప్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారాళ్ళు? ఇందులో ప్లాట్‌ఫార్మ్ యాజ్ ఎ సర్వీస్ అనే కాన్సెప్ట్‌ని ఉపయోగించుకొని ఆహ్, ఈ వీరి యొక్క సెపరేట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌ని వాళ్ళు తయారు చేసుకుంటారు. తర్వాత సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ అది మనకి ఇప్పుడు ఎస్‌బీఐ బడ్డీ అనేది మనకి ప్లే స్టోర్‌లో డైరెక్ట్‌గా దొరుకుతుంది. దొరికిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఎవరో డెవలప్ చేసిన అప్లికేషన్ మనం చేసుకుంటున్నాం. మన ట్రాన్సాక్షన్‌లన్నీ చేసుకుంటున్నాం. మనం చేసే ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? మళ్ళీ ఈ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఉంది కదా! అందులోకెళ్ళి స్టోర్ అవుతాయి. అంటే అందువల్లనే మీరు గమనిస్తే ఈ బ్యాంక్ సంబంధించిన సర్వర్‌ని హ్యాక్ చేయడం చాలా కష్టం. బికాజ్ ఈ బ్యాంక్ సర్వీస్ సంబంధించిన అప్లికేషన్స్ సర్వర్‌లన్నీ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ అసలా అది ఎక్కడ ఫౌండేషన్ ఉన్నదనేది అర్థం కాదు. ఎక్కడ లూప్ హోల్ ఉన్నదనేది అర్థం కాదు. ఎవరు చెప్పరు కూడా. సో, అందుకని చెప్పేసి బ్యాంక్ సర్వర్‌లు తొందరగా హ్యాక్ అవ్వనమాట. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ఆహ్, టైప్స్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో, ఇక్కడితో మాక్సిమం మనకి థియరీ పార్ట్ అయిపోయింది. ఓకే. రేపు నేనేం చేస్తానంటే, రేపు క్లాస్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏడబ్ల్యూఎస్ ఒక అకౌంట్ యాహ్, ఎలా ఇది మీకిచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అవన్నీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను. ఇందాక కొంతమంది అడిగారు ఏడబ్ల్యూఎస్ సార్ ఇది చెయ్యాలంటే సిస్టమ్ ఉండాలా అని చెప్పేసి. సిస్టమ్ కొన్ని చోట్ల అవసరం అవుతది. కానీ ఇది మొబైల్‌లో కూడా మనం నేర్చుకోవచ్చు. మొబైల్‌లో కూడా చెప్తారు ఎలా చేయాలనేది. నేను చెప్తాను అది మొబైల్‌లో ఎలా చేయాలనేది. రేపు మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్‌కే మాక్సిమం క్లాస్ ఉంటది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అంతా కూడా అసలు అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? మొబైల్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? సిస్టమ్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ప్రాక్టికల్ వెర్షన్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు ఎల్లుండి నుంచి డైరెక్ట్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి కదా! అప్పుడు మీరు చూద్దురు గాని. ఓకే. ఫైన్. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం రేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్స్‌లోకి వెళ్దాం. మనం మీకు ఆల్రెడీ చెప్పాను గదా! మీకొకసారి ఇప్పుడు ఒక చిన్న డెమో ఇస్తాను. ఒక్క నిమిషం. అకౌంట్ వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటదండి. నేను చెప్తాను గదా! ఓకే. ఇదిగోండి. ఇప్పుడు సపోజ్ నేను గూగుల్‌లోకెళ్తే మీకు చూపిస్తా చూడండి. గూగుల్‌లోకెళ్ళాను నేను. ఇక్కడ గూగుల్‌లో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని కొడతా. అంటే మీకు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తా చూడండి. గూగుల్‌లో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని టైప్ చేస్తే అవి ఏ రకంగా ఉంటాయి. మొత్తం 2 మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. నేను మీకు చెప్పాను కదా! టీపీటీ స్టార్టింగ్‌లో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటది. సెకండ్ మాడ్యూల్ వచ్చేసి కంప్లీట్‌గా ప్రాక్టికల్ అది అనలిటికల్ మెథడ్స్, కంప్యూటింగ్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏడబ్ల్యూఎస్ ఫినిష్ చేయగలుగుతారు. చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. బికాజ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! ప్రాక్టికల్ వర్షన్‌లో జరుగుతది. మళ్ళీ ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం మళ్ళీ రేపు క్లాస్‌లో కలుసుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ మీకు ఈ అకౌంట్స్ అవన్నీ కూడా రేపు మీకు చూపిస్తాను. బికాస్ టైమ్ ఈజ్ 1:50. ఓకే ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. ఇప్పుడు అడగండి డౌట్స్ అన్ని కూడా చెప్తాను స్పీడ్గా. ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యేప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. తర్వాత ఎవ్రీ కంపెనీ వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అవసరం లేదు, చెప్పాను కదా. ఇప్పుడు నేను అప్లికేషన్ డెవలప్ చేయాల్సిన అవసరం లేనప్పుడు నేను ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ తీసుకునేందుకు వేస్ట్ కదా, తీసుకోవడం అనవసరం. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఉందనుకో, నాకు ఏది ఎండ్ అప్లికేషన్ లేనప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కూడా అనవసరం. అంటే నాకు ఏది అంటే నేను ఏ మోటోలో వెళ్తున్నాను అనేది చూసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత క్లౌడ్ అంటే సర్వరా సార్? క్లౌడ్ అంటే సర్వర్ కాదు. క్లౌడ్ అంటే ఒక స్పేస్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక ఇంటర్నెట్ స్టోరేజ్ స్పేస్ క్లౌడ్ అంటే. ఆ స్టోరేజ్ స్పేస్ నే మనం సర్వర్ కింద, స్టోరేజ్ కింద, అన్నిటి కింద మనం చాలా రకాలుగా దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. క్లౌడ్ అంటే సింపుల్ గా ఇంటర్నెట్ స్టోరేజ్ క్లౌడ్ అంటే. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ చెప్పమంటారా? అది రేపు మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను అది కావాలంటే. నేను జిఎస్టీ దాని మీద రిజిస్టర్ అయ్యాను. సో వెన్ విల్ బి ఇన్ ద క్లాస్ ఆఫ్ ద జిఎస్టీ అండ్ ఐటీ అండ్ అక్కడ టాలీ అండ్ జిఎస్టీయా? టాలీ అండ్ జిఎస్టీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎండింగ్ కూడా వచ్చేస్తుంది, అది చూసుకోండి. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్. క్లౌడ్ అంటే క్లౌడ్ అంటే కామన్ గా ఒక స్టోరేజ్ స్పేస్ కింద ఇంటర్నెట్. అండ్ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. క్లౌడ్ కి ఏడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ చెప్పడం కష్టం. బికాస్ రెండు సిమిలర్ గా ఉండేవి అయితే మనం డిఫరెన్స్ చెప్పచ్చు. ఇది సిమిలర్ కాదు, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక కంపెనీ ఇచ్చే సర్వీస్ అన్నమాట. అమెజాన్ అనే కంపెనీ ఇచ్చే సర్వీస్ ఏడబ్ల్యూఎస్. క్లౌడ్ అనేది జనరల్ గా ఒక ఇంటర్నెట్ స్పేస్ అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ చూపించడం కొంచెం కష్టం. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తారా సార్? మేమే క్రియేట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మేమే ఇస్తాం, మీరేం చేయట్లేదు. కెన్ యూ ప్రొవైడ్ పీడిఎఫ్ ఆర్ పీపీటీ? చెప్పాను కదా, ఇవన్నిటికి సంబంధించి మొత్తం పీపీటీ పీడిఎఫ్ మీకు ఇస్తాను, నోట్స్ కూడా. సార్ వాట్ అబౌట్ డేటా ఆఫ్టర్ అకౌంట్ ఎక్స్పైరీ? డేటా ఆఫ్టర్ అకౌంట్ ఎక్స్పైరీ అంటే మీ డేటా మీకు సేఫ్ గానే ఉంటుందండి. తర్వాత కూడా నెక్స్ట్ కూడా అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వాట్సాప్ కమ్యూనిటీ క్లౌడా సార్? వాట్సాప్ అనేది కమ్యూనిటీ క్లౌడ్ కాదనుకుంటున్నాను నేను, అది పబ్లిక్ క్లౌడ్ అనుకుంటున్నాను. ఎందుకంటే కమ్యూనిటీ క్లౌడ్ అయితే కనుక దాన్ని హ్యాక్ చేయడం పాసిబుల్ అవ్వదు. కమ్యూనిటీ క్లౌడ్ అయితే మనందరికీ ఇవ్వడు, ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్ ఇవ్వడు, ఓన్లీ కొంత పీపుల్కి ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ యూసేజ్ ఉంటుంది. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసుకుంటే ఓన్లీ సెలబ్రిటీస్ కి సపరేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కొన్ని, గోల్డ్ అకౌంట్స్. అది మనకి యాక్సెస్ ఉండదు, అది కమ్యూనిటీ క్లౌడ్ వస్తుంది అనమాట. వాట్సాప్ అనేది పబ్లిక్ క్లౌడ్. సార్ హాస్ లేదా? హాస్ లేదు. జనరల్ గా హాస్ అంటే హార్డ్వేర్ యాజ్ సర్వీస్ అని చెప్పేసి మనల్ని మిస్లీడ్ చేయడానికి ఇస్తారు కొన్ని బిట్స్. అది హాస్ అనేది లేదు. సార్ క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్ ఎలా చూసుకోవాలి? క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ లో జాబ్స్ కాలమ్స్ లో ఉంటాయి, చూసుకోవచ్చు. సార్ వాట్ అబౌట్ డేటా ఆఫ్టర్ అకౌంట్ ఎక్స్పైరీ చెప్పేసాను ఇది. ఓకే. ఎడ్యూర్ కోర్సెస్ న్యూ బ్యాచ్ వెన్ స్టార్ట్? ఎడ్యూర్ కోర్స్ ఇంకా తెలియలేదు, న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. స్టార్ట్ అయినా చెప్తాను. ఓకే. వెన్ వీ గెట్ పీడిఎఫ్స్? రేపు స్టార్టింగ్ క్లాస్ అయినప్పుడే మీకు లింక్ ఇచ్చేస్తాను, అక్కడ చూసుకోండి. పైథాన్ క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇంకా కమెంట్స్ అవ్వలేదు, అయిన తర్వాత చెప్తాం. సార్ ఐ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ కమాండ్ సార్ అండ్ లిటరసీ బ్యాచ్ టూ సార్. ఇట్ విల్ సఫిషియెంట్ కంప్యూటింగ్ టూ సార్. చేసుకోవచ్చు. మీకు లిటరసీలో జాయిన్ అయ్యి ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజ్యూర్? ఏడబ్ల్యూఎస్ అనేది అమెజాన్ కి సంబంధించింది, ఎజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ సంబంధించింది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే అంటే అజ్యూర్ కన్నా ఎక్కువ ఏడబ్ల్యూఎస్ వాడతారు. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అనేది కొంచెం కాస్ట్ బేసిస్ తక్కువ అండ్ ఆప్షన్స్ అదే మనకి ఎక్కువ మంచి ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తారు అనమాట ఏడబ్ల్యూఎస్. అంతే డిఫరెన్స్, అందుకంటే ఏం లేదు. రెండు డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ అంతే. సార్ వాట్ అబౌట్ డేటా ఆఫ్టర్ అకౌంట్ ఎక్స్పైరీ? ఈ క్వశ్చన్ చాలా సంబంధించింది. వాట్ కమ్యూనిటీ క్లౌడ్ సార్? వాట్సాప్ కమ్యూనిటీ క్లౌడ్ సార్ కాదు, పబ్లిక్ క్లౌడ్. చెప్పాను కదా సార్. పవర్ కట్ అయినా ప్రాబ్లం లేదు, మీకు ఇది ఇక్కడ ఇది ఆప్షన్ పెడతాను మీకు ఇది. ఓకే. ఎఫ్బి ఆల్సో కూడా ఎఫ్బి అనేది కూడా పబ్లిక్ క్లౌడ్. ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్ అని మీరు ఎందుకు అంటున్నారంటే నాకు అర్థమైంది.
బికాస్ ఎఫ్బి ఈజ్ రిఫ్లెక్ట్ ద సమ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంటారు కదా, ఆ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అనడం వేరు, కమ్యూనిటీ క్లౌడ్ అనడం వేరు అనమాట. సో డిఫరెన్స్ ఉంటుంది. హైబ్రిడ్ క్లౌడ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ నోట్స్ అని ఇక్కడ ఆల్మోస్ట్ మీరు అడిగిన అన్ని చెప్పానండి మాక్సిమం. ఎస్ఏపి కోర్స్ ఇంకప్పుడే స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ అయితే ఖచ్చితంగా అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాటికి సంబంధించి. ఓకే, ఎంట్రన్స్ కి ఎలిజిబుల్ ఎగ్జామ్ పాస్ ఒకటేనా సార్ ఆర్ ఎనీ ఇంటర్వ్యూ? ఎలిజిబుల్ ఇంటర్నల్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ వర్క్ మీరు చేస్తారు కదా. వాటి కోసం మళ్ళీ మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఇక్కడతో ఈ క్లాస్ అనిపిస్తున్నాను. రేపు మళ్ళీ 12 o'clock మళ్ళీ మనం మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.